రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించడంలో సర్కార్ ఫెయిల్ అయిందన్నారు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి. 2 రోజుల్లో బకాయి పైసలు ఇస్తామని చెప్పి ఇప్పటికీ నెల రోజులు దాటిందన్నారు. తొలకరి వర్షాల వడురుతోటి పెట్టుబడి కోసం రైతులు ఆగమవుతున్నారని చెప్పారు. ఇప్పటిదాకా ఇచ్చిన డబ్బులు కూడా బ్యాంకులలో ఉన్నాయని, ఇంకా రైతుల దాకా రాలేదన్నారు జీవన్ రెడ్డి. జగిత్యాల జిల్లాలో అధికారికంగా 42% పేమెంట్ అయినట్టు ప్రకటన విడుదల చేయడం జరిగింది. రైతాంగం రైతు కూలీలు భాగస్వాములు కావడంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కల సహకారమైందని చెప్పండి. వ్యవసాయం మీద ఆధారపడ్డ రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం అని చెప్పండి. రైతాంగానికి కావాల్సిన పెట్టుబడుల సమకూర్పు, ఖరీఫ్ రుణ ప్రణాళిక అమలు, ధాన్యం సేకరణ చెల్లించాల్సిన డబ్బుల విడుదల వెంటనే ఈ సంవత్సరం అమ్ముకున్న ధాన్యాన్ని కల్పించిన గిట్టుబాటు కల్పనలో ఉన్న వ్యత్యాసాన్ని భర్తీ చేయడానికి బోనస్ నేను పేర్కొన్నాను. పొరుగు రాష్ట్రాల ఉదాహరణ ఇచ్చినది. రాబోయే సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఏ ధర కల్పించినా కానీ ఇంకో రాష్ట్ర ప్రభుత్వం ఈ ధర కల్పించబోతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ధర ప్రకటించారు.